హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బాల వ్యాకరణం గురించైతే క్లాసెస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ క్లాసెస్ బాల వ్యాకరణంలో 3 టాపిక్‌లయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఆ 3 టాపిక్‌లనేది సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదం. ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. వాటి నుంచి బిట్స్ కూడా నేర్చుకున్నాము. ఇది తత్సమ పరిచ్ఛేదంలోని ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చూస్తున్నాము. ఈ బాల వ్యాకరణం అనేది మనకి టెట్‌కి, డీఎస్సీకి, ఇప్పుడు జరగబోయే సెట్‌కి, నెట్‌కి, యూజీసీ నెట్, జేఎల్, డీఎల్ అందరికీ కామన్‌గా ఉండే సబ్జెక్ట్ కాబట్టి, నేను వ్యాకరణానికి సంబంధించి చాలామంది వీడియోస్ చేయమని అయితే అడిగారు. అందుకని వ్యాకరణానికి సంబంధించిన ఈ బాల వ్యాకరణానికి చిన్నయ్య సూరి రచించినది బాల వ్యాకరణం నుంచి ఈ టాపిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ నుంచే అండి తీసుకున్నాను. మీకు కంటెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాని నుంచి బిట్స్ కూడా ఇప్పుడైతే చేస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్, డీఎస్సీ, సెట్, నెట్, జేఎల్, డీఎల్‌కి సంబంధించిన తెలుగు కంటెంట్‌నయితే అందిస్తున్నాము. ఏపీలో జరిగిన టెట్, డీఎస్సీవి కూడా వీడియోస్, సిలబస్సు ప్లస్ ప్రీవియస్ పేపర్స్, క్లాసెస్ కూడా అప్‌లోడ్ అయితే చేశాము. ఇక మీరు కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయి. ఇప్పుడు తత్సమ పరిచ్ఛేదంలో మనకి కంటెంట్ నేర్చుకుంటున్నాము. కంటెంట్‌తో పాటు ఏ టాపిక్‌కి సంబంధించిన ఆ టాపిక్ బిట్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఇందులో నుంచే మీకు బిట్స్ అయితే వస్తాయి. ఏ ఏ ట్ ఎగ్జామ్ రాసినా గాని మీకు తెలుగుకు సంబంధించి ఈ బిట్స్ నుంచి మీకు వేరే బిట్స్ అయితే రావు. మనకి ఈ తత్సమ పరిచ్ఛేదంలో ఇప్పుడు కంటెంట్ అయితే దాన్ని వివరించుకోవడం అయితే జరిగింది. ఇక బిట్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఇది చూడండి మనకి ఫస్ట్ బిట్స్ సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష ఏమిటి అనేది ఇచ్చారు. సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి భాష అనేది మనకి తత్సమ భాష అంటాము. తద్భవ భాష, తత్సమ భాష అనేది ఉంటుంది కదా! సంస్కృత ప్రాకృత తుల్యమైన భాషనేమో తత్సమము. సంస్కృత ప్రాకృత తుల్యం అయినది తత్సమం అయితే, తద్భవం అనేది తెలుగు పదాలు కూడా ఈ భాషలోంచి సంస్కృత భాషలోంచి తెలుగు పదాలు రావడాన్ని మనం తద్భవము అని కూడా అంటాము. తద్భవ పదాలు ఉంటాయి గదా! మనకి. తత్సమాలని ప్రకృతులు అంటాము. తద్భవాలనేమో వికృతులు అని అంటాము. ఇక సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయం చేరని రూపాలు ఏమిటి? ఇక్కడ మీరు సంబోధన అంటే ఏమిటి చూడండి. ఓ అనేది మనకి ఓ అనే శబ్దము, వర్ణము మనకి సంబోధనని సూచిస్తుంది. ప్రథమా విభక్తి ప్రత్యయాలంటే మనకి ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటి? డూము, ఊలని మనము ప్రథమా విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఇక్కడ మనకి డు, ము, ఊలు అన్నీ ఉన్నాయేమో చూడండి. ఓ రాముడా, ఓ కృష్ణుడా అన్నప్పుడు మనకి డా అనేది వచ్చింది కదా ఇక్కడ. ఇది ఉంది మనకి ప్రథమా విభక్తిలో. ఇది కూడా ఓరి రాముడా అనేది కూడా డా అనేది వస్తుంది మనకి. ము అన్నాం కదా! మా అనేది కూడా వచ్చింది. ఓ వృక్షమా, ఓ ధేనువా ఇవన్నీ మనకి ప్రథమా విభక్తి ప్రత్యయాలే కాబట్టి పైవన్నీ సరియైనవి. క్రింది వానిలో ఏకవచన ప్రత్యయాలు ఏమిటి? ఏకవచన ప్రత్యయాలు ఏమిటి మనకి? డు, ము, వు, లు ప్రత్యయాలు ఏకవచన ప్రత్యయాలు. మనకి నా కూడా ఒక ఏకవచన ప్రత్యయమే. డు, ము, వులు కాకుండా డు, ము, వు, నా అనేది కూడా మనకి ఒక ప్రత్యయం కిందకే తీసుకోవాలి. ఈ నా అనేది. ఇది ఏకవచన ప్రత్యయము. వలన, కంటే, పట్టి ఇవి ఏ విభక్తి కిందకైతే వస్తాయి? వలన, కంటే, పట్టి అనేది మనకి పంచమి విభక్తి కిందకైతే వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. పట్టి అనేది పంచమి అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కుండయందు నీళ్లున్నాయి. ఇందులో అందు అనేది ఏంటి? అందు అనేది మనకి సప్తమి విభక్తి కిందకి వస్తుంది. సప్తమి విభక్తి ప్రత్యయం. రాముని చేతను, రాముని యందును ఇలా తృతీయాది విభక్తి ప్రత్యయాలకు ఆగమంగా వచ్చేది ఏమిటి? రాముని చేతను అనేది ఇది చేతాచే తోడాతో అనేది మనకి తృతీయ విభక్తి. అందున్ అనేది మనకి సప్తమి విభక్తి.
ఇది ఈ విభక్తి తృతీయ విభక్తి ప్రత్యయాలకు ఆగమంగా వచ్చేది ఏమిటి అనైతే అడిగారు. ఆగమంగా మనకి ఏమొస్తుంది? ను అనేది ఆగమంగా వస్తుంది. ఇక్కడ చేతను, యందును అన్నాం కాబట్టి ఇది నుగాగమ సంధి కిందకైతే వస్తుంది. డు, ము, ఊలు తప్ప తక్కినవి ఉభయులు అంటూ సూరి ఇచ్చినటువంటి పదాలు ఏమిటి? డు, ము, ఊలు తప్ప తక్కినవి ఉభయులు అంటూ సూరి ఇచ్చిన పదాలు ఏమిటంటే వనము చేతను, వనముల చేతను. ఇక్కడ ఉభయములు అంటే బహువచనము, ఏకవచనము 2 ఉండే పదాలని మనం ఉభయములు అని అంటాము. ఇక డూమూవులు తప్ప మిగతా వాట్లలో మనకి ద్వితీయ నుంచి తృతీయ నుంచి మనకి సప్తమి వరకు ఉన్న వాటిలో ఇక ను అనే ప్రత్యయము వస్తూ ఉంది. వనము చేతను, వనముల చేతను ఏకవచనము, బహువచనము 2 కూడా వస్తుంది. బహువచనం వచ్చినప్పుడు మనకి లా అనేది వర్ణము ఆగమంగా వస్తుంది. వనముల కొరకు, వనముల కొరకును, వనము కొరకును, వనముల కొరకును. ఇక వనము నందును, వనముల యందును ఇవన్నీ కూడా సమాధానాలే. సరైన సమాధానాలే. ఆమంత్రణమునందు ఓ వస్తుంది. ఆమంత్రణానికి అర్థం ఏమిటి? అది ఆమంత్రణము అంటేనే మనకి సంబోధనాన్ని సూచించేది కాబట్టి దీన్ని సంబోధన వాచకము అని అంటాము. ఓ రాముడా, ఓ రాములారా ఇందులో రాముడా అనే పదం ఏమిటి? ఓ రాముడా అంటే ఇక్కడ మనం సంబోధిస్తున్నాం కాబట్టి ఇవి సంబోధన వాచకాలే ఇవి. ఓ రాములారా ఇక్కడ ఇందులో రాముడా అనే పదానికి అనే పదం ఏమిటి అనైతే అడిగాడు. ఇక్కడ మనకు ఓ అనేది సంబోధనము. ఇక్కడ రాముడా అనేది అడుగుతున్నారు సంబోధ్య వాచకము అని మనం అంటాము. ఇక ఓసి, ఓరి, ఓయి క్రింద క్రమంలో సంబోధనలు చేరతాయి. మనకి ఈ బాల వ్యాకరణం నుంచి ఎక్కువగా ఏమొస్తాయంటే బాల వ్యాకరణాన్ని సూత్రాల రూపంలో, వచన రూపంలో మనకి వివరించడం అయితే జరిగింది. మనకి ఒక సూత్రం ఇచ్చి దానిలో నుంచి ఉదాహరణలు ఇచ్చి దీంట్లో ఏది సరి అయినది అని అడగడం అయితే జరుగుతుంది. ఈ వ్యాకరణ అంశాలలో బాల వ్యాకరణంలో మీరు చదవడం అనేది సూత్రం చదివి సూత్రం కింద ఉదాహరణలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓసి, ఓరి, ఓయి ఏటి క్రింది క్రమంలో సంబోధనలో చేరుతాయి. ఏ సంబోధనలో చేరుతాయి అని అయితే అడుగుతున్నారు. నీచ ఓసి అనేది ఏ పదము? మనము నీచంగా ఉపయోగించడానికి ఓసి అనేది ఉపయోగిస్తాం. ఓరి అనేది కూడా నీచంగానే ఉపయోగిస్తాం. ఓయి అనేది కూడా నీచంగానే ఉపయోగిస్తాము. మనకి ఇది ఓసి అనేది ఏంటి? ఓసి అనేది స్త్రీలకు ఉపయోగిస్తాం కాబట్టి నీచ స్త్రీకి వస్తుంది. ఓరి అనేది నీచ పురుషుడికి వస్తుంది. ఓయి అనేది ఏమొస్తుంది? పురుష సంబోధనకే ఓయి అనేది పిలుస్తాము. కాబట్టి మనకి ఇక్కడ నీచ స్త్రీ, నీచ పురుష, పురుష సంబోధనానికి చెందినవి అని అర్థం. ఓరి శ్రీకృష్ణ, ఓసి ముద్దుల బాల ఇందులో చేరిన ఓరి, ఓసి అనేటివి ఏమిటి? ఓరి అంటే మనం ఇక్కడ పురుష సంబోధనానికే ఉపయోగిస్తాము కాబట్టి ఓసి ముద్దులారా అనేది మనకి మైత్రితో వచ్చినవి. మైత్రితో వచ్చినవి. ఓసి చిన్ని కృష్ణ, ఓసి ముద్దుబాల ఇందులో చేరినవి ఏంటంటే మైత్రితో పిలవడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మైత్రితో వచ్చినవి అని అర్థం. విభక్తి ప్రత్యయాలను ఇలా భావించవచ్చును. మనకు విభక్తి ప్రత్యయాలని మనం ఏమంటాము? వర్ణకాలు అని అంటాము, ప్రాతిపదికలు అని అంటాము, సమాస పదాలను కలిపేటివని కూడా అంటాము. విభక్తి ప్రత్యయాలంటే ఏమో కాదు. మనకి డూమూవులు, నీ, నున్, లన్, చేతాచే, తోడాతో తృతీయ విభక్తి ఇవి ఉన్నాయి కదా. వీటన్ని చేతాచే, తోడాతో, కంటే, పట్టి, వలన, యొక్క, లోపల, అందు, నన్ను అనేటివి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి ప్రత్యయాలు అని అంటాము. వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలకి ఇంకొక పేరుని ఏమంటా అంటే వాటిని వర్ణకాలు అనొచ్చు, ప్రాతిపదికలకు చేరేటివి అని అనొచ్చును, సమాస పదాలను కలిపేటివి అని కూడా చెప్పవచ్చును. అందుకనే దీనిని విభక్తి ప్రత్యయాలు అని అంటాము. వీటిని ఇలా కూడా మనము పిలవవచ్చును. శ్రీ తిర్యక్ జడ భిన్నములను ఇంకా వాటి విశేషణాలను ఇలా అంటారు. శ్రీ తిర్యక్ జడ భిన్నములను
ఇంకా వాటి విశేషణాలను ఇలా అంటాము. స్త్రీకి సంబంధించినవి ఏమంటాం మనము? మహత్తులు అంటామా? అమ్మహత్తులు అంటామా? నపుంసకలింగాలు అంటామా? ప్రాతిపదికలు అంటామా? ప్రాతిపదికలు అనేటివి మనము ప్రత్యయాలని ప్రాతిపదికలు అంటామని నేర్చుకున్నాము. ఇక చూడండి మహత్తులు అని అంటారు. శ్రీ తిర్యక్ జడ భిన్నములను ఇంకా వాటి విశేషణాలను ఏమంటాము? మహత్తులు అని పిలుస్తాము. తిర్యక్కులు అని వీటిని అంటాము. తిర్యక్కులు అంటే ఏమిటి? తిర్యక్కులంటే మృగము, చిలుక. క్రింది వాటిలో అమ్మహత్తులను గుర్తించండి. మహత్తులు, అమ్మహత్తులు అని మనకి ఉంటాయి. మహతి వాచకాలు, అమ్మహతి వాచకాలు అని కూడా ఉంటాయి. నేను వీటి గురించి వివరంగా చెప్పడం అనేది జరిగింది. ముందు ప్రీవియస్ వీడియోని చూడండి. వీడియో చూసిన తర్వాతనే ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు అప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక అమ్మహత్తులు అంటే చూడండి, మహత్తులు కానివి. శ్రీవాచకాలు, జడములు, తిరియక్కులు. తిరియక్కులు అంటేనే మనకి పశుపక్షాదులను మనము తిరియక్తులు అని అంటాము. ఇక్కడ తిరియక్తులను గుర్తించండి అని అయితే అడిగారు కదా! తిరియక్తులు అంటే ఇక్కడ మృగము, పశుపక్షాదులు, మృగాలు కావచ్చు, పక్షులంటే చిలకలు. ఇక్కడ జంతువులు, జంతువులు, పక్షులు. ఇక్కడ స్త్రీవాచకాలు, జడములు అంటే స్త్రీలను సంబోధించే వాచకాలు, స్త్రీవాచకాలు, ఆమె, పేర్లుంటాయి కదా! సీత, వీళ్ళన్నిటిని కూడా మనము అమ్మహత్తులు అని అంటాము. జడములంటే కదలలేని వస్తువులు, వృక్షాలు, వనములు, ఆటని మన జడములు అని అంటాము. మనోహరము, వనము అని ఇందులో మనోహరము అనేది ఏమిటి? మనోహరము అనేది మనకి విశేషణానికి సంబంధించింది. వనము అనేది ఏంటి ఇక్కడ? జడము. వనము అంటే ఇక్కడ మనకు జడము. అంటే జడము అంటే కదలలేని వస్తువులని మనం జడములు అని అంటాము. జడములకు చెందిన విశేషణాన్ని మనం ఏమంటాము? మనోహరం అనేది ఇక్కడ విశేషణము. ఇందులో ఉన్న విశేషం ఏంటి? జడములకు చెందిన విశేషణానికి వస్తుంది. కిందకొస్తుంది. క్రింది వానిలో చూడండి. గుణవతి శ్రీత, మనోహరము మృగము, వీరుడు రాముడు, సుందరము వనము. ఇక్కడ మీరు చూడండి, సుందరము అనేది విశేషణము, వనము అనేది ఒక జడము. ఇది మనకి ఇక్కడ జడముకి అంటలేదు. వీరుడు రాముడు, వీరుడు అనేది ఏంటి? రాముడు అనే దానికి మహత్తు వాచకాన్ని, పురుషులని తెలియజేసేది మహత్తు వాచకం. ఇక మనోహరము మృగము, మృగాలని, పశుపక్షాదులను ఏమంటాం మనము? తిర్యక్కులు అని అంటాము. సీత, గుణవతి, ఇది ఏం వాచకము? సీత అనేది స్త్రీవాచకం కాబట్టి గుణవతి సీత కిందకు వస్తుంది, స్త్రీవాచకం కిందకు వస్తుంది. ఆ అనేదానికి వా ఉంది కదా! రెండో ఆకి ఏమొస్తుంది? లా. మూడో దానికి రా. నాలుగో దానికి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ రాముడు ఇందులో ఉన్నటువంటి డిజ్గ్నలోని ఇన్ శబ్దానికి కారణం ఏమవుతుంది? ఇక్కడ రాముడులో ఉన్నటువంటి డిగ్నులోని జిగ్నకారానికి ఏమవుతుంది? జిత్తు అవుతుంది. జ్ఞిత్ అవుతుంది అంటారు. బిందు రూపంలో ఉన్నటువంటి దిత్నకు ఉపయోగం ఏమిటి? బిందు రూపంలో ఉండేదానికి ప్రత్యేక కార్యం కోసము ప్రత్యయాదులతో చేరడము, ప్రయోగంలో లోపించడము, అనుక్త న్యాయంగా రావడము, ఇవన్నీ కూడా సరైనవి. జ్ఞిత్ ఎప్పుడైనా ప్రత్యేక కార్యం కోసం ఉపయోగిస్తారు. ప్రయోగంలో ఒక్కొక్కసారి లోపం కూడా ఉంటుంది. అనుక్త న్యాయంగా కూడా రావడం అయితే జరుగుతుంది. డుక్తు వర్ణం చేరే ప్రకృతి రూపాన్ని ఇలా కూడా అని అంటారు? డుమంతము అని అంటారు. దీన్ని మనం ఏమంటాము? ఏమంటాము? డుమంతం అని కూడా అంటాము. రాముడు అనే పదములో డుమంతం ఏమిటి? ఇక్కడ దుగ్న అనే పదము. రామ అనేది డుమంతము అవుతుంది. క్రింది వాటిలోని చేరని రూపము, డుమంతము కానిది ఏమిటి అనేది ఇచ్చారు. చేరని రూపము ఇక్కడ అన్నిట్లలో డుమంతం అనేది
డుగ్నయితే ఉంది. కాబట్టి ఇక్కడ దీంట్లో హరి అనే దాంట్లో లేదు కాబట్టి హరి అనేది డుమంతము కాని కానిది. ప్రత్యయాదులు చేరడానికి సిద్ధంగా ఉండే ప్రాథమిక రూపం ఏమిటి? ప్రత్యయాదులు చేరడానికి సిద్ధంగా ఉండే ప్రాథమిక రూపం ఏమిటి అంటే ప్రకృతి, ప్రాతిపదిక, నామము అనేటివి మనకు అన్నీ కూడా చేరుతాయి. ప్రత్యయాదులు చేరడానికి సిద్ధంగా ఉండే ప్రాథమిక రూపాలు ఏమిటి అంటే ప్రకృతి, ప్రాతిపదిక, నామము. రామ ప్రాతిపదిక రాముడుగా మారినప్పుడు జరిగిన మార్పులు ఏమిటి? రామ అనేది రాముడుగా మారడాన్ని ఏమైంది ఇక్కడ మనకి డిగ్ను రావడం జరిగింది. ఇక్కడ ఉత్వం వచ్చింది, దిగ్ను రావడం జరిగింది. 2 జరిగాయి కాబట్టి మనకి ఉత్వము, దిగ్ను రావడం జరిగింది. తమ్ముడు, బల్లిందుడు అనే పదాలు ఏమిటి? బల్లిందుడు, తమ్ముడు అనే పదాలు ఏమిటి? అచ్చ తెలుగు పదాలు. మనము ఈ వీడియోలో 25 బిట్స్ అయితే చూసాము. వీటిలలో మీకేమన్నా అర్థం కాకపోతే గిన మీరు కామెంట్ అయితే చేయండి. దాన్నైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు ఫస్ట్ టైమ్ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా బాల వ్యాకరణానికి సంబంధించి ప్లేలిస్ట్‌లో పెట్టానండి. మీరు అన్ని వీడియోస్ ఒక దగ్గర ఉంటాయి ప్లేలిస్ట్‌లో. ఆ వీడియోను ఓపెన్ చేసుకొని ప్లేలిస్ట్‌లో అన్నీ చూడండి. అన్నీ చూస్తేనే ఈ వ్యాకరణం అనేది మీకు మీరు చదవడం అనేది కొంచెం టైం పడతది. అది అర్థం చేసుకొని మీకు చెప్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. అందుకని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఆ వీడియో. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కన్‌ఫ్యూజ్ అయితే కావద్దండి. మీకేదన్నా కన్‌ఫ్యూజ్ అనిపిస్తే గిన ఎక్కడ కన్‌ఫ్యూజు, ఏ బిట్ కన్‌ఫ్యూజు, ఏ వర్డ్ కన్‌ఫ్యూజ్ ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్‌కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు టెట్, డీఎస్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ అయితే చేయండి. టెట్, డీఎస్‌కి సంబంధించి ఏపీలో, తెలంగాణలో అన్ని ప్రీవియస్ పేపర్సు, సిలబస్సు, సెట్‌కి సంబంధించిన సిలబస్సు, పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవ్రీ అప్డేట్ ఛానల్‌లో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ప్లస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియోస్ మీకు ఏ విధంగా ఉపయోగపడాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.